నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు కల్లెట్లపల్లి వీరయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంత దరిద్రమైన పాలన ఇంతవరకు చూడలేదు. ఘోరంగా ఉన్నది పరిస్థితి. రైతులు వేసుకునే పరిస్థితి. ఈ జనాలు చూస్తున్నా ఫ్రీ బస్ అని పెట్టి నానా ఇబ్బందులు, ఏమన్నా సౌకర్యం లేకుండా చాలా ఇబ్బందులు పడుతుంది. పేద ప్రజలంతా చాలా అరిగోసపడే పరిస్థితి ఉన్నది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? పాలన బాగుండే. రైతులకు కానీ బీద ప్రజలకు కానీ సంబంధించిన ఏ పేదవాన్ని కూడా ముట్టుకోలేదు. వగేరా వగేరా చాలా బాగున్నది. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ని కోరుకుంటున్నాం. నమస్తే. మీ పేరు సార్? గట్టిగొర్ల సత్తయ్య. ఏం చేస్తుంటారు సార్? బొంగులు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ఇచ్చిన హామీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏ విధంగా అందుతున్నాయి అంటారు సార్ జనాలందరికీ? ఏ విషయంగానంటే మంచిగానే చేస్తుండు. ఈ ఫ్రీ బస్సులు అనేది వేస్ట్, ఆడవాళ్ళకు వేస్ట్. నువ్వు ఇంట్లో కరెంటు బిల్లు అన్నావు, అది మంచిగా ఉంది. ఇంకా అది నాకైతే తెలిసిన కాడికి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రామలింగ. ఏం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం నల్గొండ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన మంచిది. రేవంత్ రెడ్డి పాలన దౌర్జన్యం, అంతే రౌడీది ఇది. అంతా మాటల కారి ప్రభుత్వం, ఏం లేదు. మాటకారి ప్రభుత్వం అంతే, ఏం లేదు. ఏమన్నా మాటలు చెప్పడం, వాళ్ళు ఏమన్నాడు, లేడీస్కి ఇది అన్నాడు, అది అన్నాడు, రైతులకు అన్నాడు, రుణమాఫీ అన్నాడు, ఏది లేదు. అన్నీ ఎత్తేసిండు. రేవంత్ రెడ్డి పాలనే వేస్ట్ పాలన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలనే మంచిది. రైతుకు కారుకు రైతు బంధు వేసిండు. కారు కేసీఆర్ పాలన. కేసీఆర్ చేసిన పనులే మంచి. మీ పేరు సార్? వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? నల్గొండ మాది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏ అభిప్రాయం అంటే ఇప్పుడే ఎట్లా చెప్పగలుగుతాం సార్, మనం కొంచెం టైం ఉంది కదా, ఇంకా 1-2 ఇయర్స్ జరిగితే కానీ ఆయన ఏం చేస్తాడు, అసలు ఏం కథ ఆయనది, ఆయన కాన్సెప్ట్ ఏందనేది చెప్తాం. ఇప్పుడే ఎట్లా చెప్పగలం, ఆయన మంచి చేస్తున్నా చెడు చేస్తున్నట్టు ఏం చెప్పలేం కదా, అది అంతేగా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే ఏం చేసిండు, గింజలేసి ఈకలు పీకినట్టు చేసిండు ఆయన. అది ఏముంది సార్, ఇక చేసిండు కొద్దిగా వరకు, కానీ అవినీతి అనేది ఎక్కువ జరిగింది అంతే. చేసిండు, చేయలేదు అనలేదు అనము.